కర్ణాటకలో ఎమ్మెల్యేల మీద హనీ ట్రాప్లు, మంత్రుల మీద హనీ ట్రాప్లు, ఈ వ్యవహారాలకు సంబంధించి ఏకంగా అసెంబ్లీలోనే చర్చించేశారు. అమ్మాయి కనబడితే సొంగగార్చుకునేటటువంటి నాయకుల్ని, లేదా అమ్మాయిలే వీళ్ళని వెంటపడి కొన్ని రోజుల పాటు వీళ్ళంటే ప్రేమిస్తున్నట్టు నటించి ఆ తర్వాతన వాట్సాప్లో కాల్స్ చేసుకునేటటువంటి స్థాయికి తీసుకొచ్చి అప్పుడు బట్టలోడ తీస్తా వీడియోలు తీసి ఆ పైన వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళు ఇస్తే సరి, లేదంటే కనుక ప్రత్యర్థుల చేతికి ఆ వీడియోలు ఇవ్వడం, లేదా మీడియాకి ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని హడావిడికి అవడం, దాంతో కుటుంబాలలో వ్యక్తిగత సంబంధాలు చెడిపోతే, బంధువులు స్నేహితుల మధ్యన చెడిపోతుంటాయి కాబట్టి వాళ్ళు బలిపశువులు అవ్వటం, ఇట్లాంటిది సాగుతున్నటువంటిది కర్ణాటకది బయటపడింది. వాస్తవంగా కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో జరిగింది. ఫోన్ కాల్స్ ద్వారా ఒక అంబటి రాంబాబుకి జరిగింది ఏంటి, అవంతి శ్రీనివాస్కి జరిగింది ఏంటి, గోరంట్ల మాధవ్కి జరిగింది ఏంటి, ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ ద్వారా అట్లాంటి. అంటే అప్పుడు దాన్ని హనీ ట్రాప్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం చేసింది అది, ఎందుకంటే ఫోకస్ చేసింది తెలుగుదేశం వాళ్ళు, లేదా ఆ సదరు పర్సన్స్ చేస్తుంటే దాన్ని తెలుగుదేశం వాడుకుందా. ఇప్పుడు అదే నిజమైతే ఇప్పుడు వీళ్ళ వాళ్ళని కూడా పట్టుకుంటారు కదా. అదేవిధంగా అవి రేపు పొద్దున వైసీపీ వాళ్ళకి ఇస్తారా, లేదా వీళ్ళనే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ హనీ ట్రాపుల కల్చర్ సరికొత్తగా ప్రారంభమైంది. డబ్బులు డిమాండ్ చేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి పాత రోజులు కాదు, ఈ సరికొత్త రోజుల్లో కొత్త కొత్త మోడల్స్. ఇంకోటి నిస్సిగ్గుగా ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి దొరుకుతున్నారు మనుషులు.